నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రఘురామకృష్ణం రాజు గారు టీడీపీలో చేరతారని ఒక ప్రచారం జరుగుతోంది. ఈరోజు సాయంత్రం బయలుదేరి భీమవరం నుంచి కలుస్తారని. మొత్తానికి ఆయన సాధించారంటారా? అవును, ఆయన ఎప్పుడు టీడీపీలోనే కదా ఉన్నాడు. అంటే అఫీషియల్గా లేరు కానీ రఘురామకృష్ణరాజు గారు టీడీపీకి అనుకూలంగా, చంద్రబాబు గారికి అనుకూలంగా కొన్ని ఏళ్ళుగా పనిచేస్తున్నారు. ఆయన అదేదో చేరేసి ఉంటే, ముందే చేరేసి ఉంటే టికెట్లు గోలా ఇదంతా ఏమీ లేకుండా అదే అయిపోయింది. ఇప్పుడు టీడీపీలో చేరి ఏం చేయాలి ఆయన? ఇప్పుడు నరసాపురం టికెట్ ఆయనకి ఇస్తారా? అంటే వర్మ గారు అక్కడ ఉన్నారు కదా, ఆల్రెడీ బీజేపీ ప్రకటించింది కదా, ఆ టికెట్ను మరి క్యాన్సిల్ చేసి రఘురామకృష్ణరాజుకి ఇస్తారా అనేది చూడాలి. ఎందుకంటే మరి ఆయనకి ఇచ్చేదైతే ముందే ఆయన బీజేపీలోనో ఇంకో పార్టీ టీడీపీలోనో చేర్చుకొని ఆయనకి ఇచ్చేస్తుంటే పోయిండేది కదా. మళ్ళీ ఇదంతా ఈ రామాయణం అంతా ఎందుకు? లేదంటే అసెంబ్లీకి ఏమని ఇస్తారా ఆయనకి అనేది తెలియదు. మొత్తం మీద ఆయన అలిగారా, అలిగి సాధించారా, తిట్టి సాధించారా, ఏం సాధించారో తెలియదు. కానీ మొత్తం మీద టీడీపీలో చేరడము అనేది బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంది. సాయంత్రానికి చేరతారేమో. మరి ఓకే, చేరి ఏదో ఉండి నుంచి పోటీ చేస్తారన్నట్లుగా ఏదో ఒకటి అసెంబ్లీకి పోటీ చేస్తారేమో. ఆయన ఏం అది కాదు కదా, ఎంపీగా పోటీ చేయాలనేది కదా మొన్నటి వరకు. మరి ఇంకా అసెంబ్లీకి రాజీ పడిపోతారేమో. అప్పుడే చేసి ఉండాలి. ఆయన వైసీపీకి రాజీనామా చేసి ఆయన ఇష్టం వచ్చిన పార్టీలో చేరి ఉండొచ్చు. ఎంపీ సీటు పోతే ఏమవుతుంది? ఎంపీ సీటు అంటే ఆయన అది ఛాలెంజింగ్గా తీసుకున్నారు. అప్పుడు వాళ్ళు చేయమంటే చేయలేదు, వాళ్ళు చేపిస్తారేమో చూస్తాను వాళ్ళ టాలెంట్ అన్నారు, వాళ్ళు చేయలేదు. ఈయన అలా ఉన్నారు. ఎటు కాకుండా ఇప్పుడు ఎటు కాకుండా పోయినా బాధపడడం ఏమిటి ప్రయోజనం? ఏమిటి ప్రయోజనం ఆయనకి? ఆయన ఎంపీ సీట్ వైసీపీ జెండా ఈ రోజుల్లో వ్యక్తులు ఎవరు అని సులభంగా గెలవరు. ఎవరు గెలిచినా పార్టీ జెండా మీద గెలవాల్సిందే. వైసీపీ పార్టీ జెండా మీద గెలిచిన తర్వాత ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి ఉండాల్సింది. జెండా మీద గెలిచానని ఒప్పుకోలేదు. ఎట్లా ఆయన జెండా మీద గెలిచారు? అట్టప్పుడు మరి ఈ టీడీపీలో చేరతా, నేను జనసేనలో చేరతా, బీజేపీలో చేరతా, ఈ పంచాయతీ అంతా ఎందుకు? మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవండి. ఈవెన్ టుడే ఇప్పుడు కూడా మీకు ఛాన్స్ ఉంది కదా. నన్ను మీరు పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వండి, నేను వాళ్ళని బతిమలాడాల్సిన అవసరం మీకేముంది? నేను రఘురామకృష్ణరాజు అంటే నరసాపురంలో ఇండిపెండెంట్గా గెలవగల శక్తిమంతుడు అని అంత నమ్మకం మీకుంటే గెలిచండి. ఏముంది? తప్పేముంది? గెలిచి చూపించండి, అందరూ సంతోషిస్తారు కదా. ఒక రెబెల్గా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఈ రోజుల్లో కేవలం పార్టీ జెండా లేకపోతే ఎవ్వరూ గెలవలేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో ఒక వ్యక్తి ఎవరైనా సరే ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎంపీ అనేది చాలా పెద్ద విషయం. అది ఎంపీలో ఇండిపెండెంట్గా గెలవడం అనేది, ఎంపీగా ఎవరైనా గెలిస్తే ఒక పెద్ద రికార్డ్ అయ్యేది ఆయనకి. ఆ రికార్డుని ఆయన పోగొట్టుకొని వాళ్ళకి రాజీనామా చేయకుండా, వీళ్ళ పార్టీలో చేరకుండా నాకు టికెట్ ఇవ్వలేదు అని బాధపడుతూ ఇప్పుడేమో మళ్ళీ సాయంత్రానికి టీడీపీలో చేరతాను అంటున్నారు. అంత ఫికిల్ మైండ్ అంటే మీకు ప్రజాసేవకు వచ్చారా? మీరు రాజకీయాల్లోకి వ్యక్తిగత ఈగోల కోసం వచ్చారా? మీరు ప్రజాసేవ కోసం వచ్చారనే కదా జగన్తో విభేదించి బయటకు వచ్చి ఈ గొడవంతా చేస్తున్నది. మీరు ప్రజాసేవే ముఖ్యం అనుకుంటే ఇవన్నీ ఎందుకు మీకు పదవులు? ఈ పదవులతో మీకు ఏం పని ఉంది? ప్రజాసేవ చేయండి. ఎవరొద్దన్నారు మీకు ప్రజాసేవ చేయకుండా ఉండొద్దన్నారు ఎవరైనా? కాబట్టి ఇట్లా ఫికిల్ మైండ్, తికమక నిర్ణయాలు తీసుకునే వాళ్ళు రేపొద్దున టీడీపీలో ఉన్న, ఇంకో పార్టీలో ఉన్న ఆ పార్టీకే తలకాయ నొప్పి వీళ్ళు. కాదు సార్, ఇప్పుడు ఈంది ఫికల్ మైండ్ అంటారా, లేకపోతే ముందు నుంచి ఆ కోఆర్డినేషన్ కరెక్ట్గా ఇది నా స్థానం నాకు ఇవ్వండి అని టీడీపీ వాళ్ళతో ఆయన నరసాపురం ఎంపీ కదా, సిట్టింగ్ ఎంపీ కదా ఆయన. మరి నా స్థానాన్ని నాకు ఇవ్వండి అని బీజేపీతోనో ఢిల్లీలోనే కదా ఎక్కువ రోజులు ఉంటారు. బీజేపీనో టీడీపీనో ఎందుకు ఒప్పించలేకపోయారు ఆయన? నా టికెట్ నరసాపురం, మీరు ఇంకా శ్రీనివాస వర్మ అని ఆయనకి ఎట్లా ఇస్తారు? మీరు నాది కదా టికెట్ అని ఇవేం అనలేదు ఆయన. ఇవేం అనకుండా తిట్టడం మొదలుపెట్టారు. నన్ను అన్యాయం చేశారు, నాకు మోసం చేశారు అని. ఈ అన్యాయాలు మోసాలు ఏముంటాయి రాజకీయాల్లో? రాజకీయం అంటేనే అన్యాయము, మోసము. మళ్ళీ ప్రత్యేకంగా దాంట్లో ఒకరి పట్ల ఒకరికి స్నేహాలు, ప్రేమలు ఇవేమన్నా ఉంటాయా? ఏముంటాయి? ఇప్పుడు మనం కళ్ళతో ఎన్ని చూస్తున్నాము. నిన్న మొన్నటి దాకా అన్నా చెల్లెలు జగన్, షర్మిల ఈరోజు ప్రత్యర్థులుగా చీలిపోయి కడపలో సభలు పెట్టుకుంటున్నారు. నిన్న మొన్నటి దాకా పురంధేశ్వరి గారికి, చంద్రబాబు నాయుడు గారికి అగ్గి మీద గుగ్గిలంలాగా మంట మండేది. ఈరోజు ఇద్దరూ కలిసి పోలీస్ అధికారుల మీద ఫిర్యాదులు చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని దించడం అనే లక్ష్యంగా కలిసి పనిచేస్తున్నారు. మేకపాటి కుటుంబం అన్నదమ్ములు ఇద్దరు విడిపోయారా లేదా? ఎన్ని పేర్లు చెప్పాలి మీకు? అటు రాజకీయాల్లో న్యాయం, అన్యాయం ఇవన్నీ ఏమున్నాయి?
ఏమీ లేవు, అవన్నీ అబద్ధాలు. రాజకీయంలో పవర్ ఒక్కటే ఉంటుంది అంతే. అధికారం కోసము ఏ ఎమోషన్స్ ఉండవు, ఏ బంధుత్వాలు ఉండవు, ఏ స్నేహాలు ఉండవు, ఏమీ ఉండవు. అది పదే 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 చరిత్రలో మహాభారతం కాలం నుంచి ప్రూవ్ అవుతూ ఉంది. ఇప్పటికీ మనం దాన్ని అర్థం చేసుకోలేక ఇంకా నన్ను అన్యాయం ఇప్పుడు టికెట్ రాని వాళ్ళంతా నన్ను అన్యాయం చేశారు, నన్ను అన్యాయం చేశారు. ఏమిటి మిమ్మల్ని అన్యాయం చేసేది? అది ఎంతమంది అని అలా అంటారు అంటే, ఎంతమంది అయినా ఇప్పుడు ఆయన చెప్పిన డైలాగ్ ఒకటి నాకు గుర్తొచ్చినప్పుడు కొద్దిగా నవ్వు కూడా వస్తుంది. నాకు నమ్ముకున్న వాళ్ళకి టికెట్ ఇవ్వలేని వాళ్ళు పోలవరం ఏం కడతారని. దానికి దీనికి ఏంటి సంబంధం? అంటే నమ్మిన వాళ్ళు ఎంతమందికి టికెట్లు ఇవ్వాలా, లేకపోతే పోలవరం కట్టలేరనా? ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? పోలవరానికి నమ్మకానికి ఏంటి అది ఏం సంబంధం? సంబంధం లేదు అక్కడ. పోలవరం అనేది ఇసుక, సిమెంటు ఇవన్నీ వేసి కడతారు, ఇంజనీర్లు కడతారు. నమ్మకం అనేది ఎక్కడి నుంచి కడతారు? ఇవన్నీ సినిమా డైలాగులతో రాజకీయాలు నడవు. రాజకీయాలు ఎప్పుడు పవర్ బేస్డ్గా ఉంటాయి. చంద్రబాబు అయినా ఇంకొకరైనా నమ్మకము, స్నేహము ఆధారంగా సీట్లు ఇవ్వరు. వాళ్ళ ఏవో ఉంటాయి, వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి. సార్, రఘురామకృష్ణంరాజు గారు ఢిల్లీలోనే ఉంటారు, ఎక్కువగా పెద్దలతోనూ కలుస్తూ ఉంటానంటారు. ఇంకోటి, అప్పుడు నేను ఒకసారి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన అన్నారు, ఇంకా వైసీపీలో ఎవరో ఒకరిద్దరికి ఈయన సిఫార్సు మేరకే ఎంపీ స్థానాలు వచ్చాయన్నట్లుగా ఏదో నాకు కరెక్ట్గా గుర్తులేదు. మరి అంత చక్రం తిప్పి ఆయన ఇప్పుడు ఆయనకి సొంతంగా ఎందుకు తెప్పించుకోలేకపోయారు? చక్రాలు ఏమి ఉండవు రాజకీయాల్లో. చక్రం తిప్పడం అనే పదము అబ్జర్వ్డ్ అది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి అలా వస్తుంది. చంద్రబాబు గారు కూడా గతంలో కేంద్రంలో చక్రం తిప్పారు. కానీ తర్వాత రోజుల్లో ఏమైంది? ఇప్పుడు బీజేపీ పొత్తు కోసము ఆయన పదే పదే ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వచ్చింది. బీజేపీ చంద్రబాబు గారి కోసం తిరిగే రోజులు పోయి చంద్రబాబు గారు బీజేపీ కోసం తిరిగే రోజులు వచ్చాయి. అంటే చంద్రబాబు గారైనా, జగన్ గారైనా, ఇంకొకరైనా ఎవరైనా సరే చక్రం తిరిగినంత కాలమే తిరుగుతుంది. వాళ్ళకే సరిగా చక్రం తిరిగినప్పుడు రఘురామకృష్ణంరాజు గారికి ఏం చక్రం తిరుగుతుంది? ఈయన సిఫార్సు మేరకు ఎంపీలు ఇచ్చి మరి ఈయనకి ఎందుకు టికెట్ రాలేదు? ఆయన సిఫార్సు మేరకే టికెట్లు వచ్చే పరిస్థితి ఉంటే ఆయనకి ఎందుకు రాలేదు చెప్పండి? సార్, ఇప్పుడు తెచ్చుకుంటున్నారు, ఇది మర్యాదగా ఉంటుందా? మర్యాదలు ఏముండవు. టికెట్ తెచ్చుకోవడం అనేది ఆయన అంటే మర్యాద అనేది చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఆయన ఏమంటాడు చూసారా, నేను పట్టుబట్టి నేను సాధించాను, నన్ను పక్కకు దోసేయాలని కొంతమంది కుట్ర చేశారు, కానీ నేను నా టికెట్ నేను పొద్దున ఉండి ఇచ్చిన, నరసాపురంలో అభ్యర్థిని మార్చిన, నేను పట్టుబట్టి నేను సాధించుకున్నాను, అది దట్ ఈజ్ రఘురామకృష్ణంరాజు గారు అంటారు ఆయన. కానీ ఆయన ప్రత్యర్థులు ఏమంటారు? ఆయన కాళ్ళ వేళ పడి ఆ ఢిల్లీలోను చంద్రబాబు చుట్టూ తిరిగి, చంద్రబాబు ఆయన పచ్చకండువా కప్పుకొని 4 ఏళ్ళు అయింది, 4.5 ఏళ్ళుగా పచ్చకండువాతోనే తిరుగుతున్నారు. ఇప్పుడు ఏమంటే అఫీషియల్గా వేసుకున్నారు అంతే తప్ప ఇప్పుడు కొత్తగా ఆయన పార్టీ మారింది ఏమి లేదు. ఆయన పార్టీ మారి చాలా కాలం అయింది అని ప్రత్యర్థులు తిరుగుతారు. అదే ఎలా అన్నా చూడొచ్చులేండి. ఎలా ఎవరు చూసే చూపును బట్టి, ఎవరి విమర్శలు, ఎవరి సమర్థనలు బట్టి ఉంటాయి. సరే, విజయంగా చూడొచ్చు టికెట్ తెచ్చుకుంటే కనుక. ఆ తర్వాత గెలిచే విషయం అక్కడికి వస్తుంది మళ్ళీ. అప్పుడు ఏమవుతుందో తెలీదు. గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు. అంటే అక్కడున్న ఆ నియోజకవర్గంలో ఉన్న మూడ్ని బట్టి ఉంటుంది అది. ఆయన సిచ్యువేషన్ చూస్తే కనుక, అంటే ఆయన మాటలు ఇది, గెలిస్తే తట్టుకునే వ్యక్తి అయితే కారు, గెలిస్తే కాదు, గెలవకపోతే తట్టుకునే వ్యక్తి కాదు, గెలవకపోతే తట్టుకునే వ్యక్తి అయితే కాదు. ఇప్పుడు ఎంతోమంది ఓడిపోతారు. ఉక్రోషాల వల్ల ఏమరుగుతుంది? శాపనార్థాలు ఉక్రోషాల వల్ల ఏమన్నా అరుగుతుంది? ఏం అరగదు. రైట్ సార్, మొత్తానికి ఆయన ఎలాగోలాగా కలుస్తున్నారు. మరి ఎందుకు ఇంత లాస్ట్ మినిట్ అది కలిసిన తర్వాత స్థానాన్ని చెప్పడం ఇవన్నీ జరుగుతాయి అనుకుంటా. సాయంత్రం కల్లా ఏదో ఒకటి జరుగుతుంది, ఒక అప్డేట్. రేపు పార్టీలో చేరినాక మళ్ళీ మాట్లాడుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ.